వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశమే, అది కూడా కమ్యూనిస్టు పార్టీలలో అంటే భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలలో కూడా పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీలలో ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీగా ఇవాళ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆ యొక్క పార్టీ ఒక నర్సంపేట ప్రాంతం నుండి అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ నుండి సిపిఎం పార్టీ బహిష్కరించినటువంటి ఒక నేత, ఆ యొక్క నేత మధ్యకాయల ఓంకార్ గురించి చెప్పుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా అతి పెద్ద పార్టీలు కమ్యూనిస్టు బ్లాక్స్ లో, పార్లమెంటరీ పార్టీస్ లో గనక చూసినట్లయితే ఆ పార్టీలు మొదట ప్రారంభమైనప్పుడు అనగా ఆ పార్టీలు నిర్మాణానికి వచ్చినప్పుడు భారతదేశంలో కాన్పూర్లో కానీ, తాష్కెంట్లో కానీ సిపిఐ పార్టీకి వచ్చిన విషయానికి వచ్చిన సిపిఎం పార్టీ 1964లో విభజించబడ్డ 69లో వచ్చినటువంటి ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ రివల్యూషనరీస్ పార్టీతో ఏర్పడ్డ అనేక ఫ్రాక్షన్స్ గా ఏర్పడ్డటువంటి రివల్యూషనరీస్ పార్టీగా ఆ యొక్క పార్టీలో 69 ఏప్రిల్ 22 తర్వాత ఏర్పడ్డటువంటి ఏ పార్టీ అయినా కానీ, తర్వాత వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించేటువంటి పార్టీలుగా చెప్తున్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ కానీ, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ కానీ, ఆ యొక్క పార్టీకి అదే సమాంతరంగా ఆ యొక్క 69 నుండి ఉద్భవించినటువంటి సిపిఐఎంఎల్ సిపి గ్రూప్ చంద్ర పుల్లారెడ్డి వర్గము, తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి అప్పుడు అంతకంటే దేవులపల్లి వెంకటేశ్వరరావుకు సంబంధించినటువంటి పార్టీ కానీ, తరిమిల నాగిరెడ్డి ఏర్పాటు చేసినటువంటి పార్టీ కానీ, తర్వాత పైలా వాసుదేవరావు ఏర్పాటు చేసినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంద పార్టీ కానీ, అందులో నుండి విడిపోయి ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ విషయాలే కానీ, ఇటువైపున సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ నుండి సిపిఐ మావోయిస్ట్ పార్టీగా తయారైనటువంటి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీయే కానీ, ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ పార్లమెంటరీ పంధాకు వ్యతిరేకంగా ఉన్నందువలన ఆ యొక్క రాజకీయాల గురించి ఇక్కడ అప్రస్తుతం. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఇవన్నీ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ యు అనబడేటువంటి ఈ పార్టీలన్నిటిలోకెల్లా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఎంసిపిఐయు పార్టీ గురించి చెప్పుకోవాలి. నర్సంపేట మారుమూల ప్రాంతం నుండి ఏర్పడినటువంటి పార్టీ హైదరాబాద్లో ఓంకార్ భవన్ హెడ్ క్వార్టర్స్ గా చేసుకుని అక్కడ ఉన్నటువంటి గాలగోని రవి ఇప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నారు. అట్లాగే జాతీయ స్థాయిలో మద్దికాయల అశోక్, ఓంకార్, అప్పుడున్నటువంటి 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆయన యొక్క కుమారుడు, ఆయనే జేఎన్టీయు ఇంజనీర్ చదివిన తర్వాత ఆ యొక్క తండ్రి బాటలో తండ్రి నడిపించినటువంటి పార్టీని పట్టుకొని నర్సంపేట స్థానము ఆ యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుండి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు కూడా ఆ యొక్క పార్టీని విస్తరింపజేసి ఇది అన్ని పార్టీలు పై స్థాయిలో పెద్ద పెద్ద పార్టీలుగా అవతరించిన తరువాత అవన్నీ కూడా చిన్న పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా మారిపోయినటువంటి ఈ యొక్క స్థితిలో ఈ యొక్క సిపిఐ ఎంసిపిఐయు యునైటెడ్ పార్టీ ఇక్కడ నుండి ఎమ్మెల్యే స్థానం నుండి ఆల్ ఇండియా లెవెల్, సరే అఫ్ కోర్స్ ఎమ్మెల్యేలుగా ఎవరు లేకపోవచ్చు, సర్పంచ్లుగా ఎవరు లేకపోవచ్చు, కానీ ఎంపీలుగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలను పట్టుకొని ఇప్పటికీ కూడా ఒక రకంగా ఇది ఆదర్శవంతమైనటువంటి పనియే అశోక్ చేస్తున్నటువంటిది. ఆ యొక్క పార్టీకి జాతీయ స్థాయిలో దానికి ఒక స్థానాన్ని కల్పిస్తూ పంజాబ్ మరియు కేరళ, అట్లాగే రాజస్థాన్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో కూడా అక్కడ పార్టీ యొక్క శాఖలను విస్తరింపజేసి ఆ యొక్క పార్టీని జాతీయ స్థాయికి తీసుకుపోతున్నటువంటి ఈ యొక్క 20 సంవత్సరాల చరిత్రను చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క ఓంకార్ యొక్క సుపుత్రుడు మద్దికాయల అశోక్ యొక్క పేరు ప్రతిష్టల గురించి చెప్పవలసి వస్తున్నది. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో బతక నేర్చినటువంటి వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు
పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్లకు రెగ్యులర్గా ఆదాయ వనరులు ఉన్నటువంటి పార్టీలకు కానీ, ఆదాయము సిద్ధిస్తున్నటువంటి పార్టీలకు కానీ కాస్త ఏ రకంగా చూసుకున్నా కానీ ఉద్యమాలు చేసినా చేయకపోయినా కూడా అక్కడ ఆ పార్టీని నడిపించడానికి ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పార్టీలు అంతరిస్తున్నటువంటి దశను చూస్తున్నాము. ఎందుకనంటే మొదటి పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీల యొక్క సంఖ్యాబలం ఇప్పటికీ రెండుకి పడిపోయింది. అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ యొక్క అంతరిస్తున్నటువంటి పార్టీలు అనేది వీటిని చూడవలసి వస్తున్నది. ఈ యొక్క పార్లమెంటరీ పంధాను ధిక్కరించి సాయుధ పోరాట పంధాను అనుసరిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ ఈ ఎంసీపీఐ పార్టీ ఇటీవల కాలంలో కూడా చూడదగినటువంటివి ప్రెస్ కాన్ఫరెన్స్లు, మీటింగ్స్లు, ధర్నాలలో కూడా ఇవి సిపిఎం పార్టీకి కూడా తీసిపోనటువంటి రీతిలో ఇవి కాస్త ఒక లెక్కలో చెప్పాలంటే అనగా ఈ కింది స్థాయిలో నిర్మాణాత్మకంగా, నిర్మాణపరంగా కూడా ఇది వేళ్ళూనుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. ఎందుకనంటే వాళ్ళు చేస్తున్నటువంటి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఆల్ ఇండియా లెవెల్లో ఒక నర్సంపేట స్థానం నుండి అక్కడి వరకు ఢిల్లీ, హైదరాబాద్లో ఓంకార్ భవన్ పెట్టుకున్న తర్వాత ఢిల్లీలో కూడా ఆఫీసులు పెట్టి పంజాబ్ రాష్ట్రంలో మరియు ఇతర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ శాఖలను విస్తరింపజేసి జాతీయ స్థాయిలో ఈ అశోక్ పనిచేస్తున్నాడంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశమే ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సిపిఎం పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత సొంతంగా ఇండిపెండెంట్ గా ఒకసారి 4 సార్లు, సిపిఎంలో 2 సార్లు, ఒకసారి ఇండిపెండెంట్, తర్వాత కూడా ఎంసీపీఐ పార్టీ నుండి నిలబడి గెలిచి ఆ యొక్క ఓంకార్ రాజకీయ చరిత్ర చెప్పాలంటే 1972 నుండి 89 వరకు ఈ యొక్క పార్టీకి ఎమ్మెల్యేగా ఏక పార్టీ గొంతు. సరే, అప్పటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి అందరూ ఒకే కాడికి ఏ రాద్ధాంతాలైనా కూడా అవన్నీ కూడా కాలక్రమేణా రూపు మాపడం అనేది ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా అదే ఉంది. అప్పుడున్నటువంటి స్థితిగతులలో అప్పుడు సిపిఐఎంఎల్ పార్టీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాలలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా హత్యలు. ఎంసీపీఐ పార్టీ కూడా తక్కువ ఏమీ నష్టపోలేదు, ఎక్కువ స్థాయిలోనే ఎంసీపీఐ కార్యకర్తలను కోల్పోయింది. అట్లాగే ఎంసీపీఐ చేసినటువంటి లేకుంటే వాళ్ళ యొక్క అప్పుడున్నటువంటి రాజకీయ వాళ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాలు వలన కూడా ఆపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ మోతాదులోనే హత్యలు ఆ కాలంలో జరిగినవి. అట్లాగే ఓంకార్ మీద జరిగినటువంటి దాడులలో కూడా అప్పుడు చేసినటువంటి రాజకీయ పార్టీలు అనగా సిపిఐ, పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించి కానీ, అటు చంద్రపుల్లారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇతరత్ర ప్రజాపంద పార్టీలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ యొక్క ఎంసీపీఐయు పార్టీ కాలక్రమేణా వస్తున్నటువంటి సమాజంలో, ప్రజలలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా తమ యొక్క పద్ధతికి తట్టుకొని నిలబడుతూ ఒక ప్రాంతం నుండి దేశవ్యాప్తంగా ఈ యొక్క పార్టీని విస్తరింపజేయడంలో ఎన్ని కష్టాలు పడవచ్చు, ఎన్ని రకాలుగా ఈ యొక్క బాధలు అనుభవించవచ్చు అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతున్నది. ఎందుకంటే జాతీయ స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు తమకు ఉన్నటువంటి, తమ తల్లిదండ్రులు సంపాదించినటువంటి వేల వందల ఎకరాల భూములను కమ్యూనిస్టు పార్టీగా ఒక ఆదర్శంగా తీసుకొని ప్రజలకు పంచిపెట్టినటువంటి వాళ్ళు. కానీ అప్పుడు ఉన్నటువంటి ధనిక భూస్వామ్య వర్గాల నుండి వచ్చినటువంటి కమ్యూనిస్టు నాయకులు వాళ్ళైతే ఈ యొక్క పార్టీ నుండి ఏమీ సాధించుకోలేదు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏమీ కూడా పెట్టుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీల పేరున ధారదత్తం చేశారు ప్రజలకు. అవన్నిటినీ కూడా భూములను పంచి పెట్టారు. ఆ యొక్క గొప్ప చరిత్ర, ఘన చరిత్ర భారతదేశంలో అప్పుడు పనిచేసినటువంటి కమ్యూనిస్టు
పార్టీ నాయకులకు, ఆ యొక్క కమ్యూనిస్టు పార్టీలను స్థాపించినటువంటి ఆ తరానికి చెందినటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమైంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక ఉద్యోగులుగాను లేకుంటే వస్తున్నటువంటి ఆదాయాలను వనరులుగాను, ఆ యొక్క వనరుల మేరకు, ఆ యొక్క పరిమితుల మేరకు, ఆ యొక్క ఆస్తుల మేరకు, ఆ యొక్క సంపాదనల మేరకు తమ యొక్క పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగానే ఈ యొక్క అప్పుడున్నటువంటి ఎంపీల స్థానాలు కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో సాధించినటువంటి ఎమ్మెల్యేల సీట్లు కానీ ముఖ్యంగా సిపిఐ సిపిఎం పార్టీలకు చెందినటువంటివి అవి క్రమేణా కూడా అంతరిస్తూ పోతున్నటువంటి ఈ దశలో ఇక్కడ ఎంసిపిఐ పార్టీ ఈ రెండు మార్గాలకు, ఈ రెండు పద్ధతులకు భిన్నంగా ఇక్కడ కనబడుతున్నది. అది చెప్పవలసినటువంటి అంశము అది ఒకటే ఇక్కడ విచిత్రంగాను, ఇది విభిన్నంగాను ఇక్కడ కనబడుతున్నది. సరే, ఈ యొక్క సిద్ధాంతం యొక్క జోలికి పోవడం లేదు. ఆ సిద్ధాంతం ఎంతవరకు కరెక్ట్ అనబడేటువంటి ఆ క్వశ్చన్ కానీ అందులో ఆ యొక్క వివాదాలకు సంబంధించి కానీ ఎవరు కరెక్ట్ అని కాదు, ఎవరు తప్పు అని కూడా అనడానికి వీలు లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కమ్యూనిస్టు పార్టీలు ఈ భారతదేశంలో కంప్లీట్ గా విఫలమైనందుననే ఇక్కడ మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వలంగానే వైఫల్యాల వలననే కేంద్రములో తమ అధికారంలో యూపీఏ ఉండి యూపీఏ 2 నడిపించి కూడా బీజేపీ వాళ్లకు అధికారాన్ని కట్టబెట్టడంలో అక్కడ జరిగినటువంటి వైఫల్యాలు, జరిగినటువంటి స్కాండల్స్ కూడా, మరియు అటువంటి కలంకిత నాయకులు, కలంకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, కలంకులు అయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఇందులో కారణ జన్ములే ఈ యొక్క పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క అధోపాతాలనికి నెట్టి వేసి ఇప్పుడు ఊరూరు వాడవాడ న్యాయ యాత్ర అనుకుంటా రాహుల్ గాంధీ మీద ఇన్ని జరుగుతున్నటువంటి దాడులే కానీ, కేసుల పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ, బీజేపీ ఐటీ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి వైభవాన్ని అయితే ఏ రకంగా కోల్పోయిందో అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా ముఖ్యంగా జాతీయ స్థాయిలో అవి కోల్పోయినవి. వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలు, ఆ యొక్క పార్టీలకు ఉన్నటువంటి ఆఫీసులు ఇటు విజయవాడలో చూసినా కానీ, అటు హైదరాబాద్లో చూసినా కానీ, అటు బాంబేలో చూసినా, ఢిల్లీలో చూసినా, కోల్కతాలో చూసినా, కేరళలో చూసినా వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఈ పార్టీలు కూడా అంతరించిపోకూడదు కదా. మరి అంతరించిపోతున్నామంటే ఈ కంపారిటివ్ స్టడీ వలననే ఈ యొక్క వీడియో చేయదలిచాము. కాబట్టి చేయదలిచినటువంటి వీడియో కూడా మరి ఇక్కడ నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఓంకార్ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా 72లో సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత ఆ యొక్క రాజకీయాల నేపథ్యంలో అప్పుడున్నటువంటి దేశము మరియు రాజకీయాల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీతోనూ అటు సిపిఐఎంఎల్ పార్టీకి ఉన్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగాను మరియు సిపిఐ సిపిఎంకు వ్యతిరేకంగాను నిలబడి 4 సార్లు 5 సార్లు కంప్లీట్ గా గెలిచినటువంటి వ్యక్తి, ఆయన యొక్క కుమారుడు ఇప్పుడు ఆ పార్టీ యొక్క నిర్మాణాన్ని కంప్లీట్ గా తన భుజ స్కంధాలపై మోస్తూ గత 20 సంవత్సరాల నుండి, అనగా ఎంసిపిఐ పార్టీ అయితే ఆ యొక్క అప్పటి ఎమ్మెల్యే ఓంకార్ ఆ పార్టీని నిర్మించిన, ఆ పార్టీలో అంతర్గతంగా కూడా ఏ పార్టీలోకి అంతర్గతంగా ఎలాంటి సమస్యలు వచ్చినాయో ఆ పార్టీ కూడా భిన్నంగా ఏమీ లేదు. ఆ ఉద్దేశముతోటే అందులోపటి నుండి ఏర్పడ్డటువంటి మరొక స్ప్రింటర్ గ్రూపుకు పక్కన పెట్టి ఈ యొక్క ఎంసిపిఐయు పార్టీ 2005వ సంవత్సరంలో ఎంసిపిఐయుగా ఏర్పాటు చేసినటువంటి మద్దికాయల అశోక్ ఆ పార్టీ యొక్క నేషనల్ జనరల్ సెక్రటరీ యొక్క బాధ్యత నిర్వహిస్తున్నారు. మరి ఆ యొక్క జేఎన్టీయు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఆయన సంపాదించుకున్నవి కనుక చెప్పాలి అనుకుంటే, ఆయన ఇటీవల కాలంలో తన ఎలక్షన్ డేటాలో అనగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లో తన యొక్క బయోడేటా సమర్పించిన దాంట్లో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు 51,65,000 రూపాయలు చూపెట్టారు. అట్లాగే ఆయనకు ఉన్నటువంటి లయబిలిటీస్, అప్పులు కానీ ఇతరత్ర
అప్పులు చిన్నగా అనగా అవి ఆ రకంగా ప్రైవేట్గా చెప్పుకోవచ్చు 36 lakhs చూపెట్టారు. అనగా ఇక్కడ వచ్చినటువంటి తేడా ఆ 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 5 సార్లు సరే 2-3 హత్యా ప్రయత్నాలలో కూడా జయించి బయటపడ్డటువంటి వ్యక్తిగా కూడా అప్పటి తరం వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఓంకార్ యొక్క పార్టీ ఉన్నటువంటి పరిస్థితి నుండి కంప్లీట్గా ఒక లెక్క ప్రకారమే అయితే అధికారాన్ని కోల్పోయిన రోజు నుండి అనగా అధికారాన్ని 1894 ఎలక్షన్లలో నర్సంపేట కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఏర్పడ్డటువంటి టీడీపీ పార్టీ చేతిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మధ్యలో టీడీపీ పార్టీ తెలంగాణ నుండి పెట్టాబేయడం చదువుకొని పోయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత వేరే పార్టీ ద్వారా లాస్ట్ టైం ఎలక్షన్లో నిలబడ్డారు. ఈ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పుడు ఏర్పడ్డటువంటి 94లో ఓంకార్ ఈ యొక్క రేవూరి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అంతరించి పోతుంది అని దాదాపుగా అందరూ అనుకున్నారు. కానీ వాస్తవంగా నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ ఆనవాళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు. కానీ ఎంత స్ట్రగుల్ చేస్తే ఎంత కష్టపడితే తప్ప ఇవి ఆల్ ఇండియా లెవెల్లో పోతున్నది అనబడేటువంటి అంశాలను అయితే ఈ యొక్క పార్టీని ఒక లెక్కలో ప్రకారంగా ఇంత కష్టమే గనక ఎంసీపీఐయు పార్టీ కష్టపడుతున్నటువంటి పద్ధతిలో గనక వేరే రాజకీయ పార్టీలు అనగా అప్పటి నుండి 1920-25 నుండి ఏర్పడ్డటువంటి సిపిఐ పార్టీ నాయకత్వం కానీ ఇక్కడ లోకల్ నాయకత్వానికి కానీ రాష్ట్ర స్థాయి నాయకులకు కానీ ఇక్కడ విమర్శించడం కాదు, వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళ పార్టీని ఎనికేసుకు రావడం అనేటువంటి ఉద్దేశం కాదు. కానీ ఇది వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో ఏర్పడ్డటువంటి పార్టీ. అఫ్ కోర్స్ ఒక రూట్ మదర్ పార్టీ ఉన్నటువంటి సిపిఎం పార్టీయే కావచ్చు. కానీ ఆ పార్టీ నుండి విభేదాల కారణంగా వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఎవరికి రాజకీయంగా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవు కూడా. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓంకారు ఎదురించి సిపిఎం పార్టీ నుండి నిలబడగలిగి 5 సార్లు గెలిచిన తర్వాత రాజకీయంగా అయిపోయింది రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిన తర్వాత అని అనుకున్నటువంటి క్రమంలో దీనికి క్రమక్రమంగా ఢిల్లీ స్థాయిలో విస్తరించింది. మరియు ఈ మధ్య కాలంలో కూడా వరంగల్ జిల్లాలో, హైదరాబాద్లో మరియు లాస్ట్ ఇయర్ అక్కడ కోట రాజస్థాన్లో కూడా ఆల్ ఇండియా ప్లీనరీ 3 రోజుల పాటు వాళ్ళు ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క శాఖలను విస్తరిస్తున్నారు. ఇందులోపట ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు అంతరిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ పార్టీ విస్తరిస్తున్నది. ఇదే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగానే జాతీయ స్థాయిలోనైతే అశోక్ దీనికి కార్యదర్శిగా ఉన్నారు, గాదగోని రవి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు, వరంగల్ జిల్లాకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా. కానీ ఆ యొక్క ఇటీవల కాలంలో ఏర్పడ్డటువంటి 6-7 జిల్లాలకు కానీ ఆ స్థానాలకు వాళ్ళ యొక్క పూర్తి స్థాయి కార్యకర్తలు కానీ జనరల్ సెక్రటరీస్ కానీ ఉండవచ్చు. కానీ ఇది కిందికెళ్ళి పైకి పోతున్నటువంటి పార్టీగాను ఇది పార్లమెంటరీ రాజకీయాలలో ఇదివరకు ఉన్నటువంటి పార్టీల కంటే భిన్నంగాను ఇది కనబడుతున్నది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.